రెండు పొరుగు దేశాలు భారత్, బంగ్లాదేశ్ ఎంతో స్నేహంగా ఉండే ఈ దేశాల మధ్య ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇంతకీ దీనికి కారణమేంటి? కొన్ని వైరల్ వీడియోలు, కొన్ని విషాదకరమైన సంఘటనలు ఈ మొత్తం వివాదాన్ని ఎలా రాజేశాయో ఈరోజు చూద్దాం. అసలు ఒక సరిహద్దు తప్పుడు కారణాల వల్ల వార్తల్లోకి వస్తే ఏం జరుగుతుంది? ఇక్కడ అదే జరిగింది. అంతా మొదలైంది సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవ్వడంతో. ఆ వీడియోలు చూసిన తర్వాత అసలు మన సరిహద్దులు భద్రంగానే ఉన్నాయా, పౌరులకు రక్షణ ఉందా అనే ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి. ఆ వీడియోల్లో ఏముందంటే, ఒక యువకుడు ఏమాత్రం భయం లేకుండా అంతర్జాతీయ కంచె దూకేస్తున్నాడు. ఇంకో వీడియోలో ఒక వ్యక్తి ఏకంగా సరిహద్దు దాటి వచ్చి ఇక్కడి స్కూల్ అమ్మాయిలను వేధిస్తున్నాడు. మరోవైపు ఒక బీఎస్ఎఫ్ సైనికుడికి సంబంధించిన క్లిప్ ఒకటి కామెడీగా మారిపోయింది. సో ఇవన్నీ చూస్తుంటే సరిహద్దు దగ్గర భద్రత ఎంత లూజ్గా ఉందో, క్రమశిక్షణ ఎంతలా పక్కదారి పట్టిందో అర్థమవుతుంది. కాని ఇది కేవలం పైకి కనిపిస్తున్న సమస్య మాత్రమే. అసలు కథ వేరే ఉంది. సరే, అసలు ఈ వైరల్ వీడియోల వెనుక ఉన్న ఆగ్రహానికి కారణమేంటి? ఈ ఉద్రిక్తతలు ఇంతలా పెరగడానికి దారితీసిన పరిస్థితులేంటి? అది తెలియాలంటే మనం 2025 చివర్లో బంగ్లాదేశ్లో జరిగిన కొన్ని విషాద ఘటనల గురించి తెలుసుకోవాలి. చూడండి, డిసెంబర్ 18న మైమెన్సింగ్లో దైవదూషణ చేశాడనే ఆరోపణలతో దీపూ చంద్రదాస్ అనే హిందూ యువకుడిని ఒక గుంపు కొట్టి చంపేసింది. కేవలం 2 రోజుల్లోనే, అంటే డిసెంబర్ 18 నుంచి 20 మధ్యలో దేశవ్యాప్తంగా అల్లర్లు, దాడులు మొదలయ్యాయి. మీడియా సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలను టార్గెట్ చేశారు. ఇక డిసెంబర్ 21 నాటికి ఈ నిరసనల సెగ ఢిల్లీకి తాకింది. అక్కడ బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. అంటే ఒక చిన్న ప్రాంతంలో మొదలైన గొడవ కొన్ని రోజుల్లోనే దేశం దాటి అంతర్జాతీయ సమస్యగా ఎలా మారిందో చూడండి. కేవలం ఆ కొన్ని రోజుల్లోనే అధికారిక లెక్కల ప్రకారం 8 మంది హిందువులు చనిపోయారు. ఈ సంఖ్య చిన్నదే కావచ్చు, కాని ఇది సృష్టించిన భయం, ఆందోళన మాత్రం చాలా పెద్దది. బంగ్లాదేశ్లో మైనారిటీల భద్రతపై ఇది తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఇక క్షేత్రస్థాయిలో జరిగిన ఈ హింస సహజంగానే దౌత్యపరమైన సంబంధాలపై పెను ప్రభావాన్ని చూపింది. న్యూఢిల్లీ, ఢాకాల మధ్య పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇక్కడ 2 దేశాల మధ్య మాటల యుద్ధం ఎలా జరిగిందో చూడొచ్చు. దీపూ చంద్రదాస్ హత్యను భారత్ అనాగరిక చర్య అని ఖండిస్తే, బంగ్లాదేశేమో ఇది మా అంతర్గత విషయం, మీరు జోక్యం చేసుకోవద్దు అని గట్టిగా చెప్పింది. మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోమని భారత్ డిమాండ్ చేస్తే, ఢిల్లీలో మా హైకమిషన్పై దాడికి ప్రయత్నించారని బంగ్లాదేశ్ ఎదురుదాడి చేసింది. ఆ ఆరోపణను భారత్ తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది. కాని బంగ్లాదేశ్ మాత్రం ఇది మా రాజకీయ సమస్య అని వాదిస్తూనే ఉంది. చూసారుగా, ఒకరి వాదనకు మరొకరు ఎలా బదులిచ్చారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు. దీని ప్రభావం చాలా దూరం వెళ్ళింది. న్యూఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ముందు నిరసనలు జరిగాయి. మరోవైపు భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్లోని రాజ్షాహీ ఖుల్నాలలో ఉన్న ఇండియన్ వీజా సెంటర్లను తాత్కాలికంగా మూసేయాల్సొచ్చింది. అంతకంటే ముఖ్యంగా అల్లర్ల సమయంలో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగిపోయి కొంతమంది జర్నలిస్టులను ఇండియన్ ఏజెంట్లు అని ముద్రవేశారు. అంటే ఈ వివాదం సామాన్య ప్రజలపైన, దౌత్యసేవలపైన ప్రత్యక్షంగా ప్రభావం చూపిందన్నమాట. మరి ఈ నిప్పు ఇంత వేగంగా ఎలా వ్యాపించింది? దానికి కారణం సోషల్ మీడియానే కార్చిచ్చు. ఇక్కడ ఆన్లైన్ ప్లాట్ఫామ్లు ఒక అద్దంలా పనిచేశాయి, అదే సమయంలో ఒక భూతద్దంలా కూడా పనిచేశాయి. అంటే ఉన్నదాన్ని చూపించాయి, కొన్నిసార్లు దాన్ని మరింత పెద్దది చేసి చూపించాయి. భారత్ గనక బంగ్లాదేశ్పై దాడి చేస్తే మా క్షిపణులు ఎంతో దూరంలో లేవు. ఇది ఒక యువకుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ సైనిక కూటమి గురించి మాట్లాడుతున్న వీడియోలోని మాట. అసలు ఈ వీడియో నిజమో కాదో కూడా తెలీదు. కాని ఇలాంటి రెచ్చగొట్టే క్లిప్పులు సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. ఇవి 2 దేశాల ప్రజల మధ్య మరింత ఆందోళనను, అపర్ధాలను పెంచి నిప్పుకు ఆజ్యం పోసాయి. నిజానికి దీపూ చంద్రదాస్పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోలు వైరల్ అవ్వడం వల్లే ఈ విషయం ప్రపంచ దృష్టికి వచ్చింది. అంతర్జాతీయ సెలబ్రిటీలు కూడా న్యాయం కోసం గొంతు విప్పారు. ఒక రకంగా సంప్రదాయ మీడియా కవర్ చేయలేని విషయాన్ని సోషల్ మీడియా ప్రపంచానికి చూపించింది. కానీ అదే నాణ్యానికి మరోవైపు ఇదే సోషల్ మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ద్వేషాన్ని పెంచడానికి కూడా కారణమైంది. ఇది సమస్యను పరిష్కరించడానికి బదులు మరింత జటిలం చేసింది. సరే, ఇన్ని జరిగాక ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ 2 దేశాల సంబంధాలు ఇకపై ఎలా ఉండబోతున్నాయి? లోతైన స్నేహబంధమున్నా ఈ కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు? నిజానికి భారత్ బంగ్లాదేశ్ సంబంధం చాలా లోతైనది,
సాంస్కృతికంగా వాణిజ్యపరంగా ఎన్నో ఏళ్ల బంధముంది. కానీ ఈ మధ్య జరిగిన సంఘటనలేం చూపిస్తున్నాయంటే, సరిహద్దు భద్రత బలహీనంగా ఉన్నా, హింస చెలరేగినా ఆ బంధాలు ఎంత సులభంగా దెబ్బతింటాయో మనకు అర్థమైంది. కాబట్టి ఇప్పుడు వాళ్ల ముందున్న పెద్ద సవాలు ఒకవైపు చారిత్రక బంధాన్ని కాపాడుకుంటూనే మరోవైపు భద్రతా లోపాలను, మైనారిటీల హక్కుల సమస్యను పరిష్కరించడం. చివరిగా ఒకటే ప్రశ్న: ఎన్నో ఏళ్లుగా పెనవేసుకున్న బంధం గొప్పదా, లేక ఈరోజు సోషల్ మీడియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు గొప్పవా? ఈ రెండింటిలో ఏది గెలుస్తుంది? ఈ హైపర్ కనెక్టెడ్ ప్రపంచంలో వాళ్ల ఉమ్మడి చరిత్ర ఈ కొత్త విభేదాలను అధిగమించగలదా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.